మీకొచ్చే హస్బెండ్ కి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నెలకి 10 లక్షలు సంపాదించాలి. అవునా అబ్బా వాళ్ళ ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. పెద్ద ప్లానింగే. ఈ జనరేషన్ లో లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలి అంటే మినిమం నెలకి 3 lakhs సంపాదించాలి. 3 lakhs సంపాదించాలి. వచ్చిందండి వయ్యారి. శాలరీ కంటే ఇంపార్టెంట్ గా ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయితే బెటర్. డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. శాలరీ అని కాదు కానీ మేమిద్దరం హ్యాపీగా ఉండడానికి అయ్యేంతగా సంపాదిస్తే చాలు, ఎక్కువేం వద్దు. శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే. మీకొచ్చే హస్బెండ్ కి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నెలకి 10 లక్షలు పక్కా సంపాదించాలి. దానికంటే మెయిన్ గా నాలాగా తెల్లగా ఉండాలి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నెలకి 10 లక్షలు పక్కా సంపాదించాలి. దానికంటే మెయిన్ గా నాలాగా తెల్లగా ఉండాలి. అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. మీరేమంత తెల్లగా లేరుగా. మీకొచ్చే హస్బెండ్ కి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కువేం లేదు. నెలకి 5 లక్షలు సంపాదించి నాకు షాపింగ్ అయ్యే అమౌంట్ ఇస్తే చాలు. నెలకి 5 లక్షలు సంపాదించి నాకు షాపింగ్ అయ్యే అమౌంట్ ఇస్తే చాలు. షాపింగ్ కి 5 లక్షలు కావాలా? మీకొచ్చే హస్బెండ్ కి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సాలరీ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. 15K పర్ మంత్ అయినా తను మంచిగా ఉండి నాతో టైం స్పెండ్ చేస్తే చాలు. తను మంచిగా ఉండి నాతో టైం స్పెండ్ చేస్తే చాలు. ఏంటయ్యా ఎందుకు ఇంత ఎమోషనల్? నిజంగా మీరు సూపర్ అండి. మీకొచ్చే హస్బెండ్ కి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మినిమం 3 నుండి 4 లక్షలైనా సంపాదించుకుంటే వాడు నన్నేం సుఖ పెడతాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా మినిమం 3 నుండి 4 లక్షలైనా సంపాదించుకుంటే వాడు నన్నేం సుఖ పెడతాడు. నన్నేం సుఖ పెడతాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? మినిమం 5 lakhs సంపాదించాలి. ఒక్క సంవత్సరానికా? కాదు, పర్ మంత్ కి. ఇవే తగ్గించుకుంటే మంచిది. లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే శాలరీ ఒక్కటే మ్యాటర్ కాదు, అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. సాయిరామ్ తను మంచివాడయి నాతో టైం స్పెండ్ చేస్తే చాలు. మీకొచ్చే హస్బెండ్ కి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మినిమం 3 లక్షలన్నా సంపాదించాలి. మెయిన్ గా గవర్నమెంట్ జాబ్ చేసేవాడు అయి ఉండాలి. వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా. మీకొచ్చే హస్బెండ్ కి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతైనా పర్లేదు, నేను జాబ్ చేసి మా ఆయన్ని బంగారంలో చూసుకుంటా. హాయ్ చలో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. మీకొచ్చే హస్బెండ్ కి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ ఎంతైనా రాని పర్లేదు, బట్ పక్క సెలబ్రిటీ అయి ఉండాలి. నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఏరుకోవడానికి ప్రక్రియలు రావాలి.